జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నిన్న మాజీ శాసనసభ్యులు బోరెంచ ఫిల్టర్ బెడ్స్ దగ్గర ఇంటేక్ వెల్ దగ్గర పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకు అబద్ధాలే చెప్తున్నారు తప్ప నిజాలు ఒక్కటి కూడా ప్రజలకు చెప్తలేరు. అన్ని ప్రజలను మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప కేవలం నిజాలు ఎక్కడ కూడా చెప్తలేరు. మొన్న నల్లవాగు మీద పోయినరు, నల్లవాగు నీళ్లు ఇడవాలని డిమాండ్ చేసిండ్రు. ఎట్లా ఇడుస్తున్నాము, ఓవర్ఫ్లో కాగానే స్టార్ట్ చేస్తాము, ఇప్పుడు రైతులకు అవసరం లేదనంటే కూడా దాన్ని రాజకీయం చేసి నీళ్ళు వద్దాలని చెప్పేసి తర్వాత మొన్నకి ఏదో ప్రెస్ మీట్లో పెట్టేసి జొన్నల కొనుగోలు కింద మేము అమాలి తీసుకోలేదని రమ్మని ఎక్కడ అమాలి తీసుకోండి ఎక్కడ చేశారు మీరు? అస్తవ్యస్తంగా మొత్తం మీ హయాంలో వరి కొనుగోలు కేంద్రాలలో 6 కిలోల నుండి 8 కిలోలు 1 క్వింటాలు తీసిండ్రు. జొన్నల కొనుగోలు కేంద్రాల్లో 2 కిలోలు క్వింటాల్కి తీసిండ్రు. మళ్ళీ ఇప్పుడేమో మేము అట్లా చేసాం ఇట్లా చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఇవన్నీ మీ లొసుగులన్నీ ఎత్తి చూపినాం. అయినా కూడా మీరు 6 కిలోలు 8 కిలోలు తీసినాక రైస్ మిల్లర్లు మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు తరుగు తీసిండ్రు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా పకడ్బందీగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం 1.5 కిలోల కంటే తరుగు ఎక్కువ తీయకూడదని చెప్పినాం. తర్వాత జొన్నలకు కూడా 51 కిలోలు లేదా సంచికి 51 కిలో లేదా 51.5 తీయడం జరిగింది. ఇంత పకడ్బందీగా చేస్తే కూడా మళ్ళీ మీరు అబద్ధాల ప్రచారమే చేస్తూ ఉన్నారు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ గురించి మీరు ఒక మాట అన్నారు, ఏది మిషన్ భగీరథ అంత ఫార్స్ మిషన్ భగీరథ వలన ఎలాంటి లాభం లేదని చెప్పేసి. మేము అట్లా ఎప్పుడు కూడా చెప్పలేదు. మిషన్ భగీరథ మీరు ఏదైతే ఇచ్చిందో నీళ్లు మొత్తం మీ కమిషన్ల గురించే చేసిండ్రు తప్ప మొత్తం 40% గ్రామాలలో నీళ్లు లేకుండా చేసిండ్రు. కాంగ్రెస్ హయాంలో చేసిన పైప్ లైన్లు మొత్తం తవ్వేసి పైపులు తీసి మళ్ళీ పైపులు వేసిండ్రు. ఎందుకు గతంలో నీళ్లు తాగలేదా? ఎన్ఈఏపీ 1981లో నెదర్లాండ్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎంపీ ఉండ్రి, బాగారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండ్రి, శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే, తర్వాత కిషన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉండ్రి. అప్పుడు ఆ రోజు బోరించకెళ్ళి 165 గ్రామాలకు ప్లాన్ చేస్తే మళ్ళా ఎన్టీ రామారావు అప్పటి మీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో దాని సగంకు సగం గ్రామాలు తగ్గించి వేరే చోటికి మరల్చడం జరిగింది. తర్వాత ఇదే మళ్ళా గూడూరు నుండి ఫిల్టర్ బెడ్స్ ద్వారా మొత్తం కంటి మండలం కూడా నీళ్ళు సప్లై చేయడం జరిగింది. షాపూర్ ద్వారా నాగిలిగద మండలం ఇతర గ్రామాలకు కూడా సప్లై చేయడం జరిగింది. మరి మీ మిషన్ భగీరథ ఎక్కడ ఉన్నప్పుడు మీ మిషన్ భగీరథ పెద్దారెడ్డిపేట నుంచి నీళ్ళే లేవు, అయినా నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదో మేము మిషన్ భగీరథ వచ్చినాకనే నీళ్ళు తాగినరు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు అని మీరు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో కూడా మీకు దీనికి మేము కౌంటర్ ఇచ్చినాం. 1981లో మీరు ఎప్పుడు ఏది చెప్పినా చిమ్రిబాయి కథ చెప్తారు, నులక మంచము చిమ్రిబాయి కథ. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో మా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎప్పుడు కూడా లేకుండే. నులక మంచం మీద స్నానం చేసి ఆ నీళ్లు వాడుకునే పరిస్థితి అని ఏదైతే అబద్ధాలు ప్రగల్భాలు పలుకుతున్నారో కేవలం పచ్చి అబద్ధాలు. ఆ పరిస్థితుల్లో మా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎప్పుడు కూడా లేకుండే. వెనుకబడ్డ ప్రాంతం నిజమే, ఒప్పుకుంటాం. ఒకటిగా అంచెలంచెలుగా అన్ని అభివృద్ధి చేసుకొని వస్తా ఉన్నాం. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ప్రజలు అవకాశం ఇచ్చి మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఉన్న పైప్ లైన్ తీసేసి మీ కమిషన్ల గురించి మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీరు దండుకున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఎన్ఏ పథకం ద్వారా నీళ్ళు దాపినాం. అంతెందుకు, నారాయణఖేడ్ టౌన్ లో సంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సంప్ ఏర్పాటు చేసి ఆ రోజు కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీళ్లు ట్రయల్ రన్ చేసినాం. స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 బోరించే దగ్గర మొత్తం ఫిల్టర్ బెడ్స్ దగ్గర నీళ్లు వదలడం జరిగింది, నీళ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నిజాంపేట, లింగాపూర్ ఆ ఏరియా మొత్తం ఫేజ్ 1 లో మొత్తం నీళ్లు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంటే ఆయన ట్రయల్ రన్ లో, ఎందుకంటే అప్పుడు నారాయణఖేడ్ టౌన్ కి మొత్తం అన్ని 4-5 బోర్లతోని రాత్రి అంతా బోర్లు నడిస్తే తెల్లారే వరకు సంపు నిండుతుండే. కానీ అట్లా కాకుండా కేవలం డైరెక్ట్ పైప్ లైన్ వేసి 4 గంటలల్లో సంపు నింపిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.
మా కాంగ్రెస్ పార్టీది అని చెప్పి చెప్తా ఉన్నాం. 4 గంటల ట్రయల్ చూసినాం మేము ఆ రోజు మీ పక్కన ఉన్నటువంటి ముజామిల్ గారు, ఆ తర్వాత నజీబ్ గారు, వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కావాలంటే మీకు ఫోటో పెడతా. సంపు ఓపెనింగ్ అప్పుడు ట్రయల్ రన్ రోజు వాళ్ళు పక్కకు ఉన్నారు. కిషారెడ్డి గారు పక్కకు, అప్పటి ఎమ్మెల్యే పక్క, శాసన పక్కకు ఉన్నారని చెప్తా ఉన్నా. ఇంత ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి, టెండర్ దశలో ఉన్నాయి. ఇంకా పనులు టెండర్ వేయలేదు, టెండర్ వేసి పనులు కొనసాగించే దశ ఉంది. మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు మీరు. మీకు అవగాహన లేదు, ఏ సబ్జెక్ట్ లో కూడా మీకు అవగాహన లేదు. రండి, కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు డోర్ ఎట్లా వస్తుందో మాకు అర్థమైతలేదు. సెకండ్ ఫేజ్ ఇంకా ఇన్కంప్లీట్ ఉండింది. అప్పుడు కడపల దగ్గర సంప్ ఏదైతే ఉండనో ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉండే, వర్క్ కంప్లీట్ కాలేకుండే. కడపలది కూడా సంప్ కంప్లీట్ అయితే కల్లేరు మండలం, సిరిగాపూర్ మండలానికి కూడా ఆ రోజే నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మరి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు మిషన్ భగీరథ అని చెప్పేసి మీరు. అన్ని అరకొర నీళ్లు. మీరు పోతే జిరిగి తాండా, సర్దార్ తాండా, బోర్గి, ఆ తర్వాత అక్కడ దెగిలివాడి తాండా, ఇవన్నీ నీళ్లు అసలు నీళ్ళు ఎక్కనే లేదు. నాగిలిగిద్ద మండలంలో అయితే చాలా చోట్ల బోర్లు కూడా పడాయి. అక్కడ మీ మిషన్ భగీరథ నీళ్ళే లేవు. మళ్ళీ మీరు అక్కడ గుడూరులో కానీ బోరించలో కానీ స్టాండ్ బై మోటార్స్ లేవు. మోటార్లు రిపేర్ చేయించిన దాఖలాలే లేవు. మరి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టాండ్ బై మోటార్స్ తెప్పించినాం, పాత మోటార్లు రిపేర్ చేయించినాం. మళ్ళీ 75 HP మోటార్లు 2 గుడూరుకి బోరించకి ఇచ్చినాం. మళ్ళీ 25 HP మోటారు దీనికి ఇవ్వడం జరిగింది, ఇది పోచారంకి, శంకరంపేట మండలాన్ని గురించి. మరి శంకరంపేట మండలం గురించి మీరు చెప్తా ఉన్నారు పెద్దగా నీళ్లు రాలేదని. అది తెలుసు, మీరు చెప్పవలసిన అవసరం మాకు లేదు. మేము ఆల్రెడీ పర్సువేట్ చేస్తా ఉన్నాం. మా అధికారులు నిద్రపోతలేరు. మా అధికారులు ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కడ వస్తలేవు అని చెప్పేసి పరిశీలన చేస్తా ఉన్నారు. పొద్దున ప్రతి గంట 2 గంటలకు ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి పరిశీలన చేయడం జరిగింది రోజు అధికారులతో. ఇప్పటికి కూడా ఇంకా ప్రతి గ్రామ పంచాయత్ సర్పంచ్కి, ప్రతి గ్రామ పంచాయత్ సెక్రటరీకి లాక్ షీట్ ఇచ్చి ఎక్కడ నీళ్ళు వస్తలేవో అక్కడ సంతకం పెట్టు, 0 రాసి సంతకం పెట్టమన్నాం. ఎక్కడ నీళ్ళు వస్తున్నాయో వాళ్ళకి కూడా సంతకం పెట్టేయమన్నాం. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈఎన్సీకి రోజు కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈఎన్సీ గారు రోజు ఫాలోఅప్ చేసి నీళ్లు ఎక్కడ ఇబ్బంది అయింది, ఎందుకు ఇబ్బంది అయింది, పైప్ లైన్ లీకేజా లేక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమా అని చెప్పేసి మొత్తం ఎప్పటికప్పుడు పరిశీలన చేసి రోజు నీళ్లు దాపుతా ఉన్నారు. ముఖ్యంగా మీరు మిషన్ భగీరథ మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లతోని నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినాం మీ మిషన్ భగీరథ రాకంటే ముందే. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 80 కోట్లతోని బోరించ నుండి డైరెక్ట్ శంకరంపేటకి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 4 రోజులు నీళ్ళు రాకపోయేసరికి పెద్ద రాజకీయం చేస్తా ఉన్నారు శంకరంపేటకి. మాకు తెలుసు, అధికారులు ఆల్రెడీ మా దృష్టికి తీసుకొని వచ్చిండ్రు, పర్సువేట్ చేసినాం. ఆడ ఇంటేక్, శంకరంపేటకు సంబంధించిన ఇంటేక్ వెల్ బోరించే ఇంటేక్ వెల్ కంటే హైట్ లో ఉంది. శంకరంపేట ఇంటేక్ వెల్ దగ్గర కూడా మొత్తం జేసీబీ పెట్టి 10 ఫీట్ల మొత్తం పూడిక తీయడం జరిగింది. నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి. 3 రోజులలో మొత్తం అవన్నీ రిపేర్ చేసి పూడిక తీసి మళ్ళీ ఇంటేక్ వెల్కి మళ్ళీ కూడా నీళ్ళు అందించినాం. మళ్ళీ బోరించే నీళ్ళు అయితే ఇంటేక్ వెల్ ఉందో అక్కడ మోటార్లు ఫిట్ చేసి మళ్ళీ శంకరంపేట ఇంటేక్ వెల్ వరకు నీళ్లు పంప్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా గుడూరులో కూడా నీళ్లు రెగ్యులర్ ఏవైతే ఇంటేక్ వెల్ ఉందో అక్కడ మొత్తం నీళ్లు ఎండిపోయినాయి. సింగూరు రిపేరు అది మీ పాపమే, ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు 2016లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సింగూరు డ్యామ్ ఈజ్ వీక్, ఇట్ మస్ట్ బి స్ట్రెంథెండ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు రిపోర్ట్ మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చిండ్రు, అప్పుడు మీదే ప్రభుత్వం. కానీ ఆ రోజు చౌటముగా శంకుదినట్టు మీరు ఒక చెవులకెళ్ళి వదిలిపెట్టేసి ఒక చెవులకెళ్ళి వదిలిపెట్టారు. మరి రిపేర్ చేయలేదు సరిగదా. సింగూరును మొత్తం ఖాళీ చేసి మిడ్మానేరు నింపుకున్నారు. మీ నియోజకవర్గాలకు నీళ్లు అందించడం జరిగింది. మా రైతుల పొట్టగొట్టి, మా రైతుల పంటలు ఎండిపోయి మాకు తాగునీరు లేకుండా మొత్తం చేసి ఉన్న నీళ్ళని అక్కడ తరలించుకొని పోవడం జరిగింది. ఆ రోజు మరి నీకు ఎక్కడ పోయిందో నీ చిత్తశుద్ధి లేదా? ఒక్క రోజైనా ప్రొటెస్ట్ చేసినావా? మా కార్యకర్తలు మేమందరం ప్రొటెస్ట్ చేస్తే మా మీద అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు నీ నోట్ల నాలుక లేదా? మరి ఆ రోజు ఎందుకు నువ్వు ప్రొటెస్ట్ చేయలేదు? మీ ప్రజల గురించి బాగోగులు ఆ రోజు పట్టలేదా?
ఈరోజు అన్ని సవ్యంగా ఉంటే కూడా మీరు ఏదో మిషన్ భగీరథ పేరు మీద రాజకీయం చేస్తా ఉన్నారు. మరి ఆ రోజే నీళ్ళు తాగాం. మీ మిషన్ భగీరథ అరకొర కేవలం మీ కమిషన్ల గురించి ఉన్న పైప్ లైన్ తీసేసి కొత్త పైప్ లైన్ వేసారు. మరి దాంట్లో కాంట్రాక్టర్ బాధ్యత తవ్విన సీసీ రోడ్లను మొత్తం రిపేర్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఎస్టిమేట్ కాపీలో ఉంది. మరి మీరు తెలియదా? మరి మీకు మీ కళ్ళు మూసుకున్నారా ఆ రోజు? అదే కాంట్రాక్టర్ తోని మొత్తం పైపులు వేసిండ్రు, రోడ్లు తవ్వి తర్వాత రోడ్లు రిపేర్ చేయకుండా వెళ్ళిపోయారు. ఆ రోజు రోడ్లు రిపేర్ చేయవలసిన బాధ్యత మీ మీద లేకుండానా? ఆ రోజు ఎక్కడ పోయినా మరి మీ చిత్తశుద్ధి? కళ్ళు మూసుకొని నిద్రపోయినరా మీరు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను.